హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అథర్వ ఇంటికి వచ్చి డైరెక్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అవుదామని షర్ట్ విప్పబోతూ తన భుజం నొప్పి పుట్టడంతో అంటూ చిన్నగా అరిచి మెల్లగా భుజాన్ని నొప్పి కలగకుండా షర్ట్ విప్పాడు. రేవంత్ గాడిని తక్కువ అంచనా వేశాను. కానీ బాగా గట్టిగా కొట్టాడు. వీడికి నా అసలైన దెబ్బ చూపించాలి అనుకుని వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. అథర్వని రేవంత్ కొట్టాడా? అలా ఎలా జరిగిందబ్బా? ఎందుకు అంతగా చించడం? చదివితే పోలా? ఖుషీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అథర్వ అక్కడి నుండి జీవన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ జీవన్ని పికప్ చేసుకొని డైరెక్ట్‌గా రేవంత్ ఇంటికి వెళ్తాడు. ఇప్పటికే జీవన్ అథర్వకి రేవంత్ ఏ ఖుషి ఎగ్జామ్ రాయకుండా చేశాడు అని తెలిసి అప్పటికే కోపంతో రగిలిపోతున్నాడు. లివింగ్ రూమ్‌లో కూర్చొని ఖుషీని ఎలా ట్రాప్ చేయాలా అని ఆలోచిస్తున్న రేవంత్‌కి దడేల్మంటూ డోర్ సౌండ్ వినిపించగానే అటువైపు చూశాడు. అక్కడ అథర్వ్. జీవన్ కనిపించగానే ముందు షాక్ అయిన రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అంటూ లేచి కోపంగా అథర్వ్ వైపు చూశాడు. అథర్వ్ అదేం పట్టించుకోకుండా కోపంగా ఫాస్ట్‌గా లోపలికి వచ్చి టీపాయ్ మీద ఉన్న మందు బాటిల్ తీసుకుని రేవంత్ తలపై కొట్టాడు. రేవంత్ అరుస్తూ తలపై చేతులు పెట్టుకుని సోఫాలో కూలబడ్డాడు. అతని గుండెపై కాలు పెట్టి ఏరా నీకొకసారి ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ నా ఖుషీ జోలికి వచ్చావు. తన ఎగ్జామ్స్ అలాగే చేద్దామనుకున్నాం కానీ నేను ఎగ్జామ్స్ రాసేలా చేశాను. నా డెవిల్ ఫోన్‌కి వల్గర్ ఫొటోస్ పెడతావా అంటూ అతని కాలర్ పట్టుకొని మొహం పైన పంచేసిచ్చాడు. రేవంత్ అరుపులకి బయట ఉన్న అతని మనుషులు లోపలికి వచ్చి చూసిన వాళ్ళకి అక్కడ రేవంత్‌ని కొడుతూ కనిపించాడు అథర్వ్. రేయ్ చూస్తారేంట్రా? వచ్చి వీళ్ళని కొట్టండి అని రేవంత్ అనగానే ఆ ఇక్కడ గాజులు తొడుక్కొని కూర్చున్న వాళ్ళు కొడుతుంటే ఊరుకోవడానికి అంటూనే అప్పటికే అక్కడికి వచ్చిన ఒకడి పొట్టలో కాలితో తన్నాడు. అథర్వ కొట్టినవాడు దూరంగా వెళ్ళిపడ్డాడు. దాంతో మిగిలిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ భయపడి ఒక్కొక్కడు అడుగు వెనక్కి వేస్తారు. రేవంత్ కోపంగా చూస్తూ పైకి లేచి రే నేనెలా మీకు బీరు బిర్యానీలు పెట్టేది? నన్ను ఒక్కడు వచ్చి కొడుతుంటే చూస్తూ కూర్చోమని చెప్పడానికా? వాడిని లేపేయండి. రేయ్ ఈ బేవర్స్ గాడు ఫీల్ అవుతున్నాడు. రండి కొట్టేసుకుందాం. అసలే జిమ్ చేసిన బాడీకి పని చెప్పక చాలా రోజులైంది అంటూ చేతులు మెడ ఒళ్ళు వెచ్చుకుంటూ అంటాడు. రేవంత్ మనుషులు రే అంటూ అరుస్తూ అథర్వ దగ్గరికి రాగానే అతను ఒక్కొక్కడికి స్టైల్‌గా మడతపెట్టాడు. 5 నిమిషాల్లో తన మనుషుల్ని మట్టుపెట్టిన అథర్వని చూసి షాక్ అయ్యాడు. చూడు నీ మనుషుల్ని నా ఒంటి మీద చెమట పట్టకుండా ఎలా కుమ్మేశానో మిగిలింది నువ్వే. రుక్మిణి పెళ్లి చేసుకుందామనుకున్న శిశుపాలుడిని ఆ కృష్ణుడు 100 తప్పులు చేశాకే చంపాడు. నువ్వు కాదు. ఊ నువ్వు కాదుకూడదు అని రుక్మిణి వెంటపడ్డ ఆ శిశుపాలుడిలా ఖుషి వెనుక నువ్వు పడుతూ ఇలాగే తప్పు చేస్తానంటే అన్ని తప్పులు చూసి సహించడానికి నేను కృష్ణుణ్ణి అంత శాంతిమూర్తిని కాదు. గొయ్యి తీసి పాతేస్తా. కానీ అల్లరి మాత్రం కృష్ణుడిలాగే చేస్తావుగా? రేవంత్ కోపంగా నువ్వు చెప్పిన ప్రతి మాట వినడానికి నేను ఏమైనా నీ ఇంటి వాచ్మెన్ అనుకున్నావా? ఖుషి దక్కితే నాకే దక్కాలి లేకపోతే చావాలి. అంతేకాని నీకు మాత్రం అస్సలు దక్కనివ్వను అంటూ కొట్టడానికి చేయెత్తుతాడు. అథర్వ్ అది గమనించి ఆ చేతిని పట్టుకుని ఇంకో చేత్తో రేవంత్ కడుపులో గుద్దుతాడు. అలా ఇద్దరూ కొట్టుకుంటూ దెబ్బలు తప్పించుకుంటూ గట్టిగా కొట్టుకుంటారు. ఈ ప్రాసెస్ లో ఇద్దరికీ దెబ్బలు తగులుతాయి. ఇంకా ఇలా కాదని అథర్వ్ గట్టిగా 2 చేతులు పిడికిళ్ళు బిగించి రేవంత్ తలపై కొట్టాడు. దెబ్బకి రేవంత్ స్పృహ తప్పి పడిపోయాడు. గంట తర్వాత సిటీకి దూరంగా ఒక చెట్టుకి తలకిందులుగా వేలాడుతున్నాడు రేవంత్. ఓ నీళ్లు తన ఫేస్ పై కొట్టేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా అథర్వ్ స్టైల్ గా జేబులో చేతులు పెట్టుకుని నించున్నాడు. రేవంత్ తన పొజిషన్ చూసుకున్నాడు. చెట్టుకి కట్టేసి తలకిందులుగా వేలాడడంతో ఆ పని చేసింది ఎవరో గ్రహించి కోపంగా అథర్వ్ వైపు చూస్తూ రేయ్ నన్నే తలక్రిందులుగా వేలాడదీస్తావా? నిన్ను చంపేస్తా అంటూ ఉక్రోషంగా అంటాడు. నన్ను చంపడం వరకు ఎందుకులే కానీ ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఖుషి ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఇలాగే ఉంటావు అని కూల్గా నవ్వుతూ ఇప్పటి వరకు ఇక్కడే ఇలాగే ఎంజాయ్ చేయి అని అతని చెంపపై తట్టి అక్కడి నుండి జీవన్తో కలిసి వెళ్ళిపోతాడు. ఖుషి గుండె ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. గుండెపై చేయి వేసుకుని ఇదేంటి ఉన్నట్టుంది గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అథర్వ దగ్గరగా ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటుంది అంటే అథర్వ వచ్చాడా అనుకోవడమే ఆలస్యం. వెంటనే లేచి అథర్వ రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయి టీషర్ట్ ట్రాక్ వేసుకుని నొప్పి కొంచెం తగ్గడంతో రిలాక్స్గా బెడ్ పై కూర్చున్నాడు. ఖుషి డోర్ తెరిచి లోపలికి వచ్చి చూసేసరికి అథర్వ బెడ్ పై కూర్చొని కనిపించాడు. ఖుషి అతని దగ్గరికి వెళ్ళి అథర్వ్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. పనుండి బయటికి వెళ్ళాను కానీ నువ్వేంటి చదువుకోకుండా ఇక్కడికి వచ్చావు? వెళ్ళి చదువుకో అంటూ సీరియస్గా చెప్పాడు. ఎప్పుడూ తన ముందు అల్లరిగా నవ్వుతూ
కనిపించే అథర్వ్ ఇప్పుడు సీరియస్గా కనిపించేసరికి ఎందుకో డౌట్ వచ్చి అథర్వ్ వైపు చూస్తుంది. అథర్వ్ అలాగే సీరియస్గా చూస్తూ, ఏంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావు, వెళ్ళు, వెళ్ళి చదువుకో అంటూ వాడు ఖుషి ఎక్కడ తన దెబ్బలను చూసి బాధపడుతుందో అన్న కంగారులో, కానీ ఖుషి అదేం పట్టించుకోకుండా అథర్వ్ ఫేస్లో ఏదో కంగారు, ఇబ్బంది గమనించి అలాగే అతన్ని చూస్తుండగా అతని మెడవెంపుల్లో ఎర్రగా ఉండటం చూసి కంగారుగా టీషర్ట్ కాలర్ని కొంచెం పక్కకు జరిపి చూసింది. అక్కడ ఎర్రగా కందిపోయింది కనిపించడంతో కంగారుగా టచ్ చేయబోతుంటే ఖుషి ఏం చేయబోతుందో అప్పటికే గ్రహించిన అథర్వ్ తను టచ్ చేయకుండా లేచి నిలబడి, ఏం చేస్తున్నావే, ఇలా అబ్బాయి రూమ్లోకి వచ్చి నా మీద ఈ దౌర్జన్యం ఏంటి? ఖుషి అలాగే చూస్తూ, మీ టీషర్ట్ విప్పండి. ఏయ్, ఏంటిది, ఏం చేస్తున్నావు, ముందు నువ్వు వెళ్ళు. ఖుషి అతని టీషర్ట్ విప్పబోతుంటే, ఉసే నన్ను వదిలేవే, నన్ను రేప్ చేయకు, మా అమ్మకి నేను ఒక్కడినే కొడుకుని, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది అంటూ తన్ని డైవర్ట్ చేద్దామని చూశాడు. కానీ నో యూజ్. ఖుషి కోపంగా ఒక్క చూపు చూసి బలవంతంగా టీషర్ట్ విప్పింది. అథర్వ్ ఛాతీ ఎర్రగా కమిలిపోయి కనిపించడంతో కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అతని మెడవెంపుల్లో చూసింది, అక్కడ కూడా అలాగే ఉంది. అతన్ని వెనక్కి తిప్పి చూసింది, అక్కడ కూడా అలాగే ఉంది. అథర్వ్ ఈ దెబ్బలేంటి, ఏమైందంటూ కంగారుగా అడిగింది. అప్పటికే ఖుషి కళ్ళల్లో నీళ్లు చూసిన అథర్వ్ భరించలేకపోయాడు. నాకేమవుతుంది, నాకేం కాలేదు, ఇన్ని దెబ్బలు తగిలితే ఏం కాలేదంటారేంటి, ముందు రండి, ఆయింట్మెంట్ రాస్తాను. నువ్వెందుకు రాయడం, అవసరం లేదు, అయినా నువ్వెందుకు రాయాలి, అదేంటి, ఒక మనిషిగా సాటి మనిషికి సహాయం చేయడం తప్ప అంత మంచి మనసు మాకు లేదమ్మా, వెళ్ళు. ఖుషీకి కోపం వచ్చి అథర్వ్ తలపై మొటిక్కాయ వేసింది. ఎందుకు ఎలా కొట్టావంటూ తలపై రుద్దుకుంటూ అడిగాడు. ముందు గప్చుప్గా కూర్చోండి అని బెడ్పై కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆయింట్మెంట్ తీసి దెబ్బలపై రాసింది. ఖుషి ఆయింట్మెంట్ రాస్తున్నంతసేపు తన కళ్ళల్లో నుండి నీళ్లు జారిపడ్డాయి. అథర్వ్ మెడవంపుల్లో, వీప్ పైన, ఛాతీపై కూడా ఆయింట్మెంట్ రాసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని పక్కకు పెట్టి వెళ్ళబోతుంటే అథర్వ్ లేచి వస్తున్న ఖుషి చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుని తన నడుము చుట్టూ చేతులు వేసి, ఒకటి అడుగుతాను చెప్పు, నాకేమైతే నీకెందుకు అని కళ్ళెగరేస్తాడు. అథర్వ్ మాటలకి ఖుషి ఆశ్చర్యంగా చూసిన సైలెంట్గా ఉంటుంది. చెప్పు ఖుషి, సైలెంట్. నువ్వు చెప్పకపోయినా నా మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో కనపడుతుంది అని ఖుషి ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని, నా మీద నీకున్న ప్రేమని నువ్వు గుర్తించావో లేదో తెలియదు కానీ నీ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమను నేను గుర్తించాను. ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుందని అంటారు. నీకు నా కళ్ళల్లో నీ మీద ప్రేమ ఉన్న ప్రేమ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకు నీ కళ్ళల్లో కనిపిస్తుంది కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. సో రెడీగా ఉండు బంగారం, నీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను డిస్టర్బ్ చేయను. ఒక్కసారి నీ పరీక్షలు పూర్తయ్యాక నేను డిస్టర్బ్ చేయను, మానను. నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే సరే, లేదంటే నేను లేపుకెళ్ళిపోవడానికి కూడా వెనకాడను. గెట్ రెడీ బేబీ అని చెప్పాడు. అథర్వ్ చెప్పిన విధానానికి కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది ఖుషి. అథర్వ్ తన మెడ చుట్టూ చేతులు వేసి, మరీ అలా చూడకే, సిగ్గేస్తుంది అన్న మాటకి తేరుకుని, మీకు సిగ్గు కూడా వేస్తుందా అంటూ అతని చేతులు తీసేసి, అయినా లేపకపోవడం ఏంటి, నా పెళ్ళం నా ఇష్టం, లేపకపోతానో లేకపోతే ముడుముళ్ళు వేసి పిల్లలను కంటానో, మధ్యలో నీకేంటి, ఆహా ఇందాకేదో అన్నారు ఎగ్జామ్స్ అయ్యే వరకు డిస్టర్బ్ చేయనని, మరి ఇప్పుడు ఇదేంటి అంటూ సీరియస్గా అడిగింది. అదేంటి డెవిల్, అలా అంటావు, నువ్వు నన్ను ఇలా లంగా ఓని వేసుకుని ఊరిస్తుంటే పిల్లాడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు, అసలే పిల్లాడు అమాయకుడు కదా అన్నాడు అమాయకంగా పేస్ పెట్టి. ఖుషి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి మీరు అమాయకుల్లా వదిలేస్తే ఈ పాటికి ఇద్దరు పిల్లల్ని కనేవారు అన్నది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. అయితే కన్నేద్దామా అంటూ తన చుట్టూ అయితే కానిద్దామా అంటూ తన చుట్టూ చేతులు వేశాడు. ఖుషి ఆశ్చర్యంగా, ఏంటి అంటే, నువ్వు అన్నావుగా ఇద్దరు పిల్లలను అని, కనేద్దాం, తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు మెల్లగా చదువుకో, అప్పుడు గుర్తొస్తుంది చదువుకోవాలని. తన చుట్టూ అథర్వ్ చేతులు ఉండడంతో వదిలించుకోవాలని చూస్తుంది, కానీ అథర్వ్ వదలడు. సార్ నేను వెళ్ళి చదువుకోవాలి, వదలండి, సరే బుక్ తీసుకుని ఇక్కడికి వచ్చాయి అని తనని వదిలాడు. నేను రాను అని కోపంగా వెళ్ళబోతుంటే, నువ్వు రాకపోతే నేను నీ రూమ్కి రావాల్సి వస్తుంది, ఇంక నీ ఇష్టం అని బెడ్పై కూర్చొని కూల్గా చెప్పాడు. ఖుషి సైలెంట్గా వెళ్ళిపోవడం చూసి, నువ్వు వస్తావు డెవిల్, నాకు తెలుసు అనుకుని ఫోన్ చూడడంలో పడిపోయాడు. రూమ్లోకి వచ్చిన ఖుషి, అసలు ఏమైంది నాకు, అసలు ఎగ్జామ్స్ అని గుర్తులేదు, చదువుకుందామని గుర్తులేదు, నా మనసు ఎందుకు అథర్వ్ సాంగత్యాన్ని కోరుకుంటుంది. అథర్వ్ అన్నట్టు నేను తనని ప్రేమిస్తున్నానా, ప్రేమిస్తే ఇలాగే ఉంటుందా, ఏమో ఏం అర్థం కావట్లేదు. ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుని బుక్ తీసుకుని ఇప్పుడు అథర్వ్ దగ్గరికి వెళ్తే ఏ కంత్రి పనో చేస్తాడు ఏమో అని భయం. వెళ్ళకపోతే నా రూమ్కి వస్తాను అన్నాడు. వాడు ఇక్కడికి రావడం కంటే నేనే అక్కడికి వెళ్ళడం బెటర్ అనుకుని అథర్వ్ రూమ్కి వెళ్ళిపోతుంది. తిన్నావా అన్న అథర్వ్ మాటకి, తిన్నాను, కానీ మీరే తినలేదు, అబద్ధాలు చెప్తే నేను నమ్మేలా ఉండాలి, ఎందుకే అబద్ధాలు చెప్పడం, లంచ్ ఇక్కడికి తీసుకొచ్చాయి తినేద్దాం
అబ్బా! నేను నిజంగానే తిన్నాను. ఆంటీ తినిపించారు. కావాలంటే మీ అమ్మగారిని అడగండి. మగుడు తినకుండా తింటే పాపం చుట్టుకుంటుందే. ఏం చేస్తాం? ఇలాంటి పిల్లల్ని దేవుడు నాకిచ్చాడు. ఈ జన్మకి అడ్జస్ట్ అవుతాను. అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మించిపోయింది లేదు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోండి అనకముందే అదర్ ఫాస్ట్‌గా తన దగ్గరకొచ్చి గోడకి లాక్ చేసి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకోసారి ఇలా అంటే మూతి కుట్టేస్తాను. వెళ్ళు. వెళ్ళి నాకు జ్యూస్ తీసుకురా అని దూరంగా జరిగాడు. అప్పటికే భయంగా చూస్తున్న ఖుషి అథర్వ దూరం జరగడంతో అక్కడికి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఖుషి వచ్చి అథర్వకి జ్యూస్ ఇచ్చి సోఫాలో కూర్చొని బుక్ తెరిచి అందులో తలదొచ్చింది. అథర్వ కూడా సైలెంట్ గా జ్యూస్ తాగేసి సైలెంట్ గా ఫోన్ లో మొహం పెట్టాడు. ఖుషి అన్ని ఎగ్జామ్స్ అథర్వ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రాసింది. కిచెన్ లో ఖుషి మాధవి వంటలు చేస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటూ పూర్తి చేశారు. డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ పై పెట్టి అథర్వ ప్రకాష్ గారు హాల్లోనే ఉండడంతో వాళ్ళని పిలిచారు. ఖుషి ఆవకాయ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ పై పెట్టింది. ఇప్పుడు ఇది ఎందుకమ్మా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు మాధవి గారు. ఆంటీ, కొత్త ఆవకాయ కదా చాలా బాగుంటుంది. నాకు దీంతో తినిపించరా అని క్యూట్ గా అడిగింది. అబ్బా, ఎంత క్యూట్ గా ఫేస్ పెట్టావే. నేనైతే ముద్దు పెట్టి మరీ ముద్ద పెట్టేవాడిని అనుకుని ఖుషి వైపు అలాగే చూస్తాడు. ఇన్ని వెరైటీస్ ఉండాలగా ఆవకాయ తింటాను అంటావు ఏంట్రా? చాలా బాగుంటుంది ఆంటీ, పెట్టండి ఆంటీ ప్లీజ్. సరే తినిపిస్తా ఉండు అని ప్రకాష్ గారికి అథర్వకి వడ్డించి ప్లేట్లో అన్నం వేసి ఆవకాయ వేసి కలుపుతుంటే ఆంటీ నెయ్యి కూడా అన్న మాటకి మాధవి గారు నవ్వి నెయ్యి కూడా వేసి కలిపి ఖుషికి ముద్ద పెట్టారు. మాధవి గారు ముద్ద పెట్టగానే ఖుషి ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తూ సూపర్ ఆంటీ, అమృతంలా మా అమ్మ చేతి ముద్దలా ఉంది. ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోయింది. మాధవి గారు నవ్వి తినమ్మా అంటూ ఇంకో ముద్ద కూడా పెట్టి అథర్వ వైపు చూసేసరికి అతను ఖుషి వైపు చూస్తూ కనిపించాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? నా బంగారానికి దిష్టి తగులుతుంది. అంతగా కావాలంటే చెప్పు, నీకు పెడతాను తిను. ఏంటి నువ్వు పెడితే నేను తినాలా? అంతేకాని తమ తినిపించరా అని అలిగినట్టు ఫేస్ పెట్టాడు. ఫేస్ అలాగా పెట్టకు. ఇటు అటు తిరుగుతూ నేను మీ ఇద్దరికి పెట్టలేను, ఇటు రా అనగానే అథర్వ హ్యాపీగా ఖుషి పక్కకి సెటిల్ అయ్యాడు. మాధవి గారు ఇద్దరికి కొసరు కొసరు గోరుముద్దలు పెడుతుంది. ప్రకాష్ గారు అది చూసి మురిసిపోయారు. ఖుషి తింటున్నదల్లా ఒక్కసారిగా బిగుసుకుపోయింది. కారణం అథర్వ తన నడుంపై చెయ్యి వేయడం వల్ల. ఖుషి, ఏమైంది అలా ఉన్నావు? కారంగా ఉందా అంటూ కంగారుగా అడిగిన మాధవి గారి మాటకి ఏం చెప్పాలో తెలియక ఆవిడ చూడకముందే అథర్వ చేయి తీసేసి అదేం లేదా ఆంటీ, ఏం కాలేదని నవ్వింది. నిజంగా ఏం కాలేదు కదా? లేదా ఆంటీ, ఏమైందో ఏమో అని ఎంత కంగారు పడ్డానో. ఖుషి చిన్నగా నవ్వింది. అథర్వ కోపంగా చూస్తూనే వీళ్ళ మాటలు నా అథర్వ నవ్వుకున్నాడు. ఖుషి తన వైపు చూడగానే కన్ను కొట్టాడు. వెంటనే ఫేస్ పక్కకు తిప్పుకుంది. ఈసారి అతని కాలు బ్రోటన్వేలుతో తన పదంపై టచ్ చేస్తూ రఫ్ చేశాడు. దెబ్బకి పాప గుండె ఆగినంత పలికింది. వెంటనే వాటర్ తీసుకుని గటగటా తాగేసి కోపంగా అథర్వ వైపు చూసి చూపులతోనే వార్నింగ్ ఇచ్చింది. అథర్వ ఊరుకుంటాడా? ఈసారి మళ్ళీ నడుంపై చేయి వేసి నిమురుతూ చిన్నగా ప్రెస్ చేసి వదిలాడు. అతను చేసిన పనికి కళ్ళు పెద్దవి చేసి అలాగే బిగుసుకుపోయింది. తన భుజంపై తట్టి పిలిచేసరికి తేరుకొని మాధవి గారి వైపు చూసింది. ఖుషి, ఏమైంది అలా ఉన్నావు అనగానే ఏం లేదా ఆంటీ, నాకు ఇంకా చాలు, నేను పడుకుంటాను, నిద్రొస్తుంది. సరేమ్మా, వాటర్ తాగి వెళ్ళి పడుకో అని చెప్పగానే ఖుషి వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఖుషి వైపు చూసిన ఈ నవ్వుకొని మాధవి గారు తినిపించడం అయిపోవడంతో లేచి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ప్రకాష్ గారు కూడా తినడం అయిపోవడంతో అతను కూడా అథర్వ దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మాధవి గారు కూడా తినేసి వచ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మాధవి గారు రూమ్ లో బెడ్ పై కూర్చుని తన ముందు ఉన్న చీరల్ని జ్యువెలరీని చూస్తూ డల్ గా కూర్చుంది. ఖుషి అక్కడికి వచ్చి తను ఇంకా రెడీ అవ్వకపోవడం చూసి ఏంటి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? రిసెప్షన్కి వెళ్ళాలన్నారుగా? అవును ఖుషి, కానీ ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు, అందుకే అలా కూర్చున్నా. అలాగా అని తనే ఒక చీర సెలెక్ట్ చేసి దాని మీదకి జ్యువెలరీ సెలెక్ట్ చేసి ఆంటీ, ఈ చీరను కట్టుకోండి, ఈ జ్యువెలరీ వేసుకోండి, సూపర్ గా ఉంటారు అని ఆవిడ చేతిలో పెడుతుంది. థ్యాంక్ యూ ఖుషి, అప్పటి నుండి ఏది వేసుకోవాలో తెలియక అలాగే కూర్చున్నా. నువ్వు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేశావు. మన మధ్యలో థ్యాంక్స్లు ఎందుకంటే వెళ్ళి రెడీ అవ్వండి అని తన్ని డ్రెస్సింగ్ రూమ్ కి పంపించి ప్రకాష్ గారి కోసం మంచి డ్రెస్ తీసింది. మాధవి గారు శారీ కట్టుకుని రాగానే ఖుషి తనని చూసి ఆంటీ సూపర్ గా ఉన్నారు, ఇంత బాగా ఎలా సెలెక్ట్ చేసావమ్మా? ఓ అదా, అమ్మా నాన్న ఎప్పుడైనా ఫంక్షన్ కి వెళ్ళే